వీడియో హాయ్ బ్రో. 10 రూపాయలు పెట్టే డాబాలా డాబా కాదు అదే కాలేదనుకుంటాను సార్. నేను వేసుకుంటాను కదా. హాయ్ ఫ్రెండ్స్, మేమంతా నాగ్పూర్కి వచ్చాము. ఇప్పుడు ప్రయాగ్రాజ్కి బయలుదేరుతున్నాము. అందుకే మన గిరీష్ రెడ్డి అండ్ టీమ్ అండ్ ఫ్యామిలీస్ బయలుదేరుతున్నాము ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్. చెప్పు. సో ఇదిగో ఇవాళ మన హోమ్ టూర్ చూద్దాం రండి. నాగ్పూర్లో చెప్పాను కదా మేము స్టే చేసింది రేవల్. సో ఇదే మేము స్టే చేసింది ఇక్కడే అనమాట. చాలా బాగుంది. అండ్ అలాగే మీకు అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి, అలాగే అకామిడేషన్ అంతా ఎలా ఉందో కూడా చూపిస్తారండి. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇదే. చక్కగా లోపలికి రాగానే ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే అక్కడ ఉయ్యాల కూడా ఉంది. రండి చూపిస్తాను. గేట్ వేసాను, మళ్ళీ ఆయన చూస్తాడండి. చూసారా, ఇదంతా కింద గ్రౌండ్లో అనమాట. మనం గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే మొక్కలన్నీ పెట్టారు చక్కగాను. గేటు ఇక్కడి నుంచి కాసేపు కూర్చొని రిఫ్రెష్ అవ్వచ్చు. ఉయ్యాల ఊగడం ఎంతమందికి ఇష్టం. ఇక్కడ కూర్చొని గంటలు గంటలు ఊగచ్చు. ఇక్కడ నుంచి పైకి వెళ్దాం రండి. అసలు రూమ్స్ అన్నీ చూపిస్తా. ఇవేంటంటే మనము హోమ్ స్టే లాగా అనమాట. ఎవరైనా ఒక 10 మెంబర్స్ అలా వచ్చారనుకోండి, రూమ్స్ తీసుకునే బదులు ఇలా డైరెక్ట్గా తీసేసుకొని కిచెన్ ఉంటుంది, అన్నీ చూపిస్తారు. ప్లీజ్ రిమూవ్ యువర్ స్లిప్పర్స్ హియర్. ఇక్కడ తప్పకుండా చెప్పులట వదలండి, సరేనా? ఇక్కడ వదిలేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసాం అనుకోండి. సో ఇది స్క్రీన్ టచ్ చేయి అంతే. హాల్ అనమాట. ఇది హాల్ తెలుసా ఎంత బాగుందో చూడండి. సోఫాలు అసలు సోఫాలు, పడుకోవడానికి బెడ్స్, కూర్చోవడానికి స్టూల్స్, అసలు ఎంత బాగుందో చూడండి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఒకసారి చూపించరు. అండ్ అలాగే మీకు ఇంకొకటి చూపిస్తా. మేము హాల్లో నుంచి కూర్చొని చూస్తే మంచిగా ఇక్కడ పార్క్ వ్యూ కనిపిస్తుంది అనమాట. అక్కడ ఆపోజిట్లో పెద్ద పార్క్ ఉంది. మార్నింగ్ నుంచి వాకింగ్ చేసేవాళ్ళు అందరూ బాగా బాగుంది. ఏరియా అయితే చాలా కీప్ క్వైట్ లాగా బాగుంది. ఇక్కడ చూసారా, అక్కడి నుంచి మొత్తం హాల్ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. అరే అంత దూరం వెళ్ళకరా. ఇంకా మీకు హాల్ చూపించాను కదా, కిచెన్ డైనింగ్ హాల్ చూపిస్తారు. ఎస్, ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. చూసారా, మనం వండుకొని చక్కగా తినడానికి చైర్స్, టేబుల్ అన్నీ బాగా అరేంజ్ చేసి పెట్టారు నీట్గా. అది పక్కన కబోర్డ్స్, వాటిల్లో నాప్కిన్స్ అన్నీ ఇచ్చారు.
యూజ్ చేసుకోవడానికి అన్నీ మొత్తం అరేంజ్మెంట్ చేసి పెట్టారనమాట. ఇది డైనింగ్ హాలు. అలాగే స్టిక్కర్స్ కూడా ఎంత బాగా వాల్ స్టిక్కర్స్ పెట్టి లైటింగ్ పెట్టారు చూడండి. సత్యం దా ఇదిగో దా. ఇప్పుడు కిచెన్ చూపిస్తా. ఊరొచ్చినా వంట తప్పదా అన్నట్టు. ఇదిగోండి కిచెన్లో ఫ్రిడ్జ్ కూడా పెట్టారు తెలుసా మనకి. అంటే అఫ్కోర్స్ ఏమీ లేవు, మనం ఏమైనా తెచ్చుకుంటే స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ కూడా రెడీగా పెట్టారు క్లీన్ చేసి. అలాగే కిచెన్లో స్టవ్లు చూసారా, చిమ్నీ స్టవ్స్ ఇదిగోండి. అలాగే స్టవ్స్ పెట్టారు, చిమ్నీ పెట్టారు. ఇక్కడ అన్నీ కూడా బౌల్స్, ప్లేట్స్ అండ్ అలాగే వాటర్ది వచ్చేసి ఫిల్టర్ కూడా పెట్టారు. ఇదిగోండి డిన్నర్ ప్లేట్స్. పగిలిందో నేను డబ్బులు కట్టి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. ఇదిగో డిన్నర్ ప్లేట్ మొత్తం అన్నీ. ఇదిగో స్పూన్స్, వాటర్ బాటిల్స్ మొత్తం అన్నీ కూడాను కిచెన్లో ఏమేమి కావాలో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ అలాగే కబోర్డ్స్లో కూడా ఏమున్నాయో చూడండి. ఇలాగా ఒకవేళ మనం వంట చేసుకుంటే కావాల్సిన ఇక్కడ చూసారా ప్యాన్స్, బౌల్స్ అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవ్వండి బౌల్స్. అంటే మనం వంట చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ నుంచి వాష్ ఏరియా కూడా ఉంది. ఇదిగో కుక్కర్ వండుకోవడానికి కుక్కర్ కూడా అన్నీ ఉన్నాయి. కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే అక్కడి నుంచి కొంచెం బయటకు వస్తే వాష్ ఏరియా. మీరు బట్టలు తుక్కోవాలనుకుంటే అక్కడ, అంటే ఒక 1 వీక్ అలా స్టే చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాష్ ఏరియా, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీగా ఉంచారు. చూసారా, ఇది మన కిచెన్. ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తారండి. లేరా మీకు బాత్రూమ్ చూపిస్తా చూడండి, ఎంత నీట్గా ఉందంటే. ఇదిగోండి బాత్రూమ్ చాలా పెద్దది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చక్కగాను. దాని తర్వాత బెడ్రూమ్, కిందేమో ఒక బెడ్రూమ్ ఇచ్చాడు కదా. సో ఇది చక్కగా ఏసీ, కప్బోర్డ్స్, పిల్లోస్ అన్నీ. మనకి కావాల్సిన ఎక్స్ట్రాగా ఏమైనా బెడ్షీట్స్ కావాలి, పరుపు కావాలి అన్నా కూడా విత్ హ్యాంగర్స్ అన్నీ సేమ్ యాజ్ ఇంట్లో ఎలా ఉంటాయో అలాగన్నీ. అలాగే ఇది మనం చూసారా, టీవీ కూడా ఇచ్చాడు. అఫ్కోర్స్ మనం యూజ్ చేసింది లేదు, పెట్టింది లేదు దీన్ని. ఇది బెడ్రూమ్ అయితే ఇలా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. రూమ్ కూడా చాలా పెద్దది. సో మీలో ఎవరైనా నాగ్పూర్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో వస్తే ఒక 5 days కానీ ఆర్ 2-3 days ఉండాలనుకుంటే ఎక్కువ మెంబర్స్తో బాగా రావచ్చు. ఇక్కడ ఒక రూమ్ ఉంది కానీ దాన్ని లాక్ చేసి ఉంచారు. పూజ రూమ్ అది, అందుకనే అక్కడ చిన్న పాదాలు కూడా పెట్టాడు. ఇదేమో పూజ రూము బట్ లాక్ చేసి ఉంది. అది హాల్ చూసారా, మొత్తం ఇలా ఉంది, చాలా పెద్దది. ఇదిగోండి మొత్తం అది
11. ఇది పైన సెకండ్ ఫ్లోర్ అనమాట. మొత్తానికి కిచెన్ చూపించాను కదా, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. పైకి వెళ్ళడానికి ఈ పైన అంతా కూడా హేమంత్ తీసుకొని వస్తాడు వీడు, ఎందుకంటే పాప మళ్ళీ అన్నయ్య వాళ్ళంతా నిద్రపోతున్నారు, నేను డిస్టర్బ్ చేయకూడదు కదా. రూమ్ చూసింది ఈయనే, కానీ ఆ రూమ్ని మేము వద్దని ఇక్కడికి వచ్చాం. పిన్ని నేను కాదు, పిన్ని రూమ్ చూసింది. గ్రీన్ బాంబ్ ఎవరు చూసారు? నేను కాదు. కాదంట, సారీ ఫ్రెండ్స్, నేను ఈయనే అని చెప్పాను. కాదంట, నిజంగానే కాదంట ఫ్రెండ్. చెప్పేశానులే, ఫీల్ అవ్వకు, చెప్పేశాను. మొత్తానికి పైన రూమ్స్ అన్నీ తీసావా? సో పైన రూమ్స్ ఏమన్నా సరిగా కనిపించకపోతే నాది కాదు బాధ్యత, ఎందుకంటే పాపం మగపిల్లలంతా ఎంజాయ్ చేస్తారని నేను పైకి వెళ్ళలేదు. బాధ్యత తప్ప చెప్పా, మీకు సరిగ్గా చూపించాడో లేదో నాకు తెలియదు, కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంది. ఒక 10 మెంబర్స్ 50 మెంబర్స్ వచ్చారంటే మాత్రం హ్యాపీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. మనోడు ఎక్కడో కూర్చొని కెమెరాల్లో మనల్ని చూడడం కూడా బాగుంది. బిల్డింగ్ ఓనర్ కెమెరాల్లో మనల్ని అలా చూస్తూ స్క్రీనింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని జాగ్రత్తగా ఎవరైనా వెనకమాల వస్తున్నారు, ఎవరు రాదు పిన్ని, జాగ్రత్తగా స్టూల్స్ జరిపేటప్పుడు, బెడ్షీట్లు తీసేటప్పుడు, డోర్లు వేసేటప్పుడు జాగ్రత్త. అన్నీ తీసి ఫోటోలు పెడుతూ ఉంటాడు మనకి. సో అది మా నాగ్పూర్లో హోమ్ టూర్. ఇది రూమ్ టూర్ కాదు, హోమ్ టూర్. చాలా బాగుంది, ప్రైస్ కూడా చాలా బాగుంది. సరేనా? ఏ డీటెయిల్స్ కావాలన్నా మా చరణ్ అడిగి మొత్తం కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంది. థ్యాంక్ యూ, బాయ్.